ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ ముందు క్షమాపణ చెప్పి మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకున్నారని, మండలి చైర్మన్ పదవి లాగేస్తున్నారని గుర్తు చేశారు. స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీస్తారని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకుంటే అభివృద్ధి కోసం, కాంగ్రెస్ తీసుకుంటే ప్రజాస్వామ్యంపై దాడా అంటూ సీతక్క మండిపడ్డారు. ఒక దళిత బిడ్డ స్పీకర్గా అయిన మరునాటి నుంచే అసలు కేసీఆర్ గారు సభకు రావడమే మానేశారు. ఇక స్పీకర్ను, అందులో దళిత బిడ్డను కేటీఆర్ ఒక గురుగింజ లెక్క మాట్లాడుతున్నారు. 2014లో ఎంతో మందిని తీసుకొని పార్టీలే విలీనం చేసుకున్న చరిత్ర. 2022లో 2018 తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు నీతులు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తన విచక్షణ అధికారాలతోటే తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మాట్లాడి తులనాడి అహంకారంతో వ్యవహరించే కేటీఆర్ ఫస్ట్ 2014 నుంచి 18-20 వరకు అసెంబ్లీలో మీరేం చేసిర్రు, ఫస్ట్ దానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. అప్పుడు మీరేమన్నారు, కొత్త తెలంగాణలో కొత్త సాంప్రదాయాలు అన్నారు. మొత్తము ఇతర పార్టీలను లేకుండా స్మార్ట్ చేసి ఇది మా రియల్ ఎస్టేట్, మా గడి మేము మేలుకుంటాం అనుకున్నారు. కానీ ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు స్పీకర్కు రాజ్యాంగం కొన్ని అధికారాలు ఇచ్చింది. ఆ అధికారాల పరిధిలోనే స్పీకర్ గారు వ్యవహరించారు.